ఎంత వారసత్వ రాజకీయం ఉన్నా డమ్మీ క్యాండిడేట్ అవుతారు, డమ్మీ అవుతారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంటే మీకు ఇష్టమేనా? నాకు ఇష్టం గురించి ఎందుకులేండి, ప్రస్తుతానికి మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అనేది గాంధీ ఫ్యామిలీకి సంబంధించింది కాదు. గాంధీ ఫ్యామిలీ అనేది ఒక గోడకి పట్టిన చెదలాగా కాంగ్రెస్ పార్టీని పట్టుకుంది. గాంధీ ఫ్యామిలీని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తుందో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజమైన పార్టీ లాగా, జాతీయ పార్టీ లాగా మళ్ళీ కూడా దేశం పురోగతిని ముందుకు తీసుకుపోయే విధంగా, దేశాన్ని డెవలప్మెంట్ విధంగా విజనరీ లీడర్స్ అక్కడ అవకాశం దొరుకుతుంది. ఈ రకంగా మీరు వారసత్వ రాజకీయాలను ఖండించవచ్చు, కానీ ఒక ఫ్యామిలీ ఆ పార్టీని పట్టుకొని ఏలాడి ఒక కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఫ్యామిలీ పార్టీ కాదు కదండి. కానీ ఫ్యామిలీ పార్టీ లాగా తయారు చేసినారు. ఆ ఫ్యామిలీని ఎల్లగొడితే మళ్ళీ అది దేశీయ పార్టీ అవుతుంది. మీ ద్వేషం అయితే కాంగ్రెస్ పార్టీ మీద కాదు, గాంధీ ఫ్యామిలీ మీద. కాంగ్రెస్ పార్టీ మీద నాకేం దేశం అండి, దాన్ని నడిపిస్తున్న దరిద్రం మీద నేను కొట్లాడుతున్నా. ఓకే, తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ బెస్ట్ పరిపాలన అందిస్తుందా, బీఆర్ఎస్ బెస్ట్ పరిపాలన? ఇప్పుడు కుళ్ళిపోయిన పండు కావాలా, పాసిపోయిన పండు కావాలా అంటే ఏం చెప్తాం? ఏది పనికిరాదు కదండి, రెండు పనికిరావు. ఇప్పుడు ఆవద్దనే ఇంకోటి వేసారు, ఈడు కూడా దరిద్రం చేసిన ఇంకేం చేయాలి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆయన పరిపాలన బాగాలేదని ఈయన కోటేసినారు, ఈయన పరిపాలన కూడా బాగాలేదంటే ఎవరు కోటేయాలనేది నెక్స్ట్ జనం ఆలోచన చేస్తున్నారు. దేశం మొత్తం కూడా ఒకటే ఆలోచన చేస్తుంది, దానికే ఓటు పడుతుంది కూడా ఫైనల్ గా. ఓకే.